అందరికీ నమస్కారం అండి. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ ఎంకరేజ్మెంట్తోనే నేను మరికొన్ని కొత్త కథలు రాయటానికి నాలో ఉత్సాహాన్ని నింపినందుకు మీ అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిక కథలోకి వెళ్దాం. చందు ప్రేమను కోల్పోయిన సూర్య చెడు వ్యసనాలకు బానిస అవుతాడు. అది ఒక పెద్ద బార్. అక్కడ ఒక మూలగా సింగిల్ టేబుల్ మరియు ఒక చైర్ ఉంటుంది. ఆ మూల వరకు ఎవరు అంతగా వెళ్ళరు. సూర్య తిన్నగా వెళ్ళి అక్కడ కూర్చుని ఈ బాధ నుండి తప్పించుకోవటానికి ఇది ఒక్కటే నాకు ఉన్న మార్గం. ఈ మత్తులో నా బాధను కాసేపు మర్చిపోగలను అని గ్లాసులోకి మద్యాన్ని తీసుకుని త్రాగుతూ, నా జీవితం ఇలా అయిపోయిందేంటి? నాన్న వల్లే కదా ఇదంతా. ఆ అమ్మాయిని నాకు దూరం చేశారు. ఇప్పుడు నేను ఇలా అయ్యాను. నాకు ఎవరూ లేరు. నా తల్లిదండ్రులు కూడా నన్ను అర్థం చేసుకోలేదు. ఈ ఒంటరితనం నన్ను చంపేస్తుంది. నేను ఏం చెయ్యాలి? నాకు ఏం అర్థం కావటం లేదు అంటూ గ్లాసు మీద గ్లాసు అలా తాగుతూనే ఉంటాడు సూర్య. నేను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి. ఆ ఫారిన్ వెళ్ళిపోతాను అంటూ ఆగకుండా బాటిల్ తీసుకుని త్రాగుతున్న సూర్యను గమనించిన వెయిటర్, సార్ ప్లీజ్ సార్, ఇప్పటికే చాలా ఎక్కువ అయ్యింది. దయచేసి ఇక ఇంటికి బయలుదేరండి అంటాడు. నీకు కూడా నేను అడ్డుగా ఉన్నానా? సరే అని లేచి నిలబడిన సూర్య బ్యాలెన్స్ తప్పి క్రింద పడిపోతాడు. వెయిటర్కి సూర్యాని 2-3 సార్లు వాళ్ళ ఇంటికి దిగపెట్టిన అలవాటుతో అదేవిధంగా ఇప్పుడు కూడా సూర్యను పైకి లేపి కారులో కూర్చోబెట్టుకుని సూర్య ఇంటికి బయలుదేరుతాడు వెయిటర్. రాత్రి 11 గంటలు కావస్తున్నా సూర్య ఇంకా ఇంటికి రాకపోవటంతో కొడుకు రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అతడి తల్లి. పరుగుని వెళ్ళిన ఆమె, సార్ లేవండి సార్ అంటూ వెయిటర్ సూర్యను లేపి కారు నుండి బయటికి దింపి సూర్య తల్లికి అప్పగిస్తూ, ఈరోజు సార్ చాలా ఎక్కువ మోతాదులో మద్యాన్ని సేవించారండి. ఇక నేను చూడలేక తీసుకువచ్చేశాను అంటాడు. నీకు చాలా థ్యాంక్స్ బాబు అంటుంది ఆమె. ఆ అమ్మా, నేను ఫారెన్ వెళ్ళిపోతా. ఇక నాన్న మొహాన్ని ఈ జన్మలో చూడను అంటూ మద్యం మత్తులో మాట్లాడతాడు. అయ్యో భగవంతుడా, నా కొడుకు ఇలా అయిపోయాడేంటి? వీడిని ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. నా కొడుకుని ఈ చెడు వ్యసనాల నుండి ఎలా బయటపడేయాలి అంటూ ఆమె బాధపడుతుంది. పైగా ఇప్పుడు ఫారిన్ కూడా వెళ్తాను అంటున్నాడు ఒంటరిగా. అక్కడ ఎలా ఉంటాడో, వాడికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. సూర్య ఈ మాట మత్తులో చెప్పినప్పటికీ వాడది ఖచ్చితంగా చేస్తాడు. వాడిని ఆపటానికి నేను ఏం చెయ్యాలి? వెళ్లకుండా ఉండటానికి ఎలా ఒప్పించాలి? వీళ్ల నాన్న చేసిన పనికి వీడి జీవితం నాశనమవుతుంది అంటూ సూర్యను బెడ్రూంలోకి తీసుకువెళ్ళి మంచంపై పడుకోబెడుతుంది. ఆ రోజు ఉదయం సూర్య తల్లి బెడ్రూమ్కి వెళ్ళి చూసేసరికి సూర్య బట్టలు ప్యాక్ చేసుకుంటూ కనిపిస్తాడు. అది గమనించిన ఆమె వెంటనే తిరిగి వెళ్ళి భర్తను వెంట పెట్టుకుని వస్తుంది. సూర్య తల్లిదండ్రులు ఇద్దరూ ఎదురుగా నిలుచుని ఉన్న వారిని ఏమాత్రం పట్టించుకోకుండా తన పనిని తాను చేసుకుంటాడు సూర్య. తల్లి ఆగలేక, నాన్న నువ్వు ఫారిన్ వెళ్ళటం నాకు ఇష్టం లేదు. నువ్వు ఇక్కడే ఉండు, మనమందరం కలిసి ఉందాం అని ఏడుస్తూ చెబుతుంది. లేదమ్మా, నేను వెళ్ళిపోతాను. ఇక్కడ నాకు ఎవరూ లేరు. నా గతం నన్ను వెంటాడుతూనే ఉంటుంది అంటాడు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు సూర్య. మన వ్యాపారాలన్నింటినీ ఎవరు చూస్తారనుకుంటున్నావు? నాకు వయసు కూడా పైబడింది. ఈ బాధ్యతలన్నిటినీ నువ్వే కదా చూసుకోవాలి అంటాడు రాజారావు. నేను జీవితంలోనే ఫెయిల్ అయ్యాను నాన్న. ఇక వ్యాపారంలో ఎలా సక్సెస్ అవుతాననుకుంటున్నారు?
అంటూ గంభీరంగా చెబుతాడు. నువ్వు వెళ్ళిపోతే నేను ఎలా బ్రతకాలి? నువ్వు సంతోషంగా ఉంటే చాలు. కానీ మమ్మల్ని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా సూర్య అంటుంది అతడి తల్లి. నేను సంతోషంగా ఉండలేనమ్మా. నా జీవితంలో సంతోషమే లేకుండా చేశారు మీరు. నేను వెళ్ళిపోవటమే మంచిది అని లగేజును తీసుకుని ఎయిర్పోర్టుకు బయలుదేరుతాడు సూర్య. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన వెంటనే అనుకోని ప్రేమ అనే కొత్త కథ మీ అందరి కోసం ఎదురు చూస్తూ ఉందండి. థ్యాంక్ యూ.